5 సంవత్సరాల లోపల చిన్నపిల్లలు విరోచనాల వలన ప్రపంచంలో 4.5 లక్షల మంది చనిపోతున్నారు. ఈ విషయం మీకు తెలుసా? నమస్తే, నేను మీ డాక్టర్ మాగంటి శ్రీనివాస్, మాగంటి హాస్పిటల్, గుడివాడ. 6 నెలల లోపల పిల్లలకి తల్లిపాలు తప్ప వేరే ఏమి ఇవ్వకూడదు. తల్లిపాల మీదే ఉన్న పిల్లలకి విరోచనాలే అవ్వవసల. పోతపాలు పట్టాల్సి వస్తే పోతపాలు సీసాల్లో కన్నా స్పూన్ తో గాని ఉగ్గికింతో గాని పడితే మంచిది. ఒకవేళ బాటిల్ తో పడితే కనుక బాటిల్ ప్రతిసారి కడిగి ఉడకబెడితే చాలా వరకు మనం విరోచనాలు నివారించవచ్చు. విరోచనాలు అవ్వడానికి మెయిన్ కారణము అపరిశుభ్రత వాతావరణంలో చెడిపోయిన ఆహారం గాని కలుషితమైన నీళ్లు తాగటం వల్ల గానీ జరగచ్చు. కాసి చల్లార్చిన నీళ్లు తాగటం వలన విరోచనాలు అవ్వకుండా కాపాడొచ్చు. లోపల పిల్లలకి గేదె పాలు, ఆవు పాలు ఇవ్వకుండా ఉంటేనే మంచిది. విరోచనలు అవుతున్నప్పుడు ఇవ్వకూడని పదార్థాలు గ్లూకోజ్ వాటర్, కూల్ డ్రింక్స్, స్వీట్స్, ఐస్ క్రీమ్స్, కేక్లు, జంక్ ఫుడ్స్, టీ, కాఫీ. ఇప్పుడు ఇవ్వాల్సింది ఏంటంటే కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మకాయ షర్బత్, మనం తినే ఆహారం అన్ని పెట్టేయచ్చు. ఎక్కువ ద్రవ పదార్థాలు తాగించాలి. సగ్గుబియ్యం జావా, బార్లీ వాటర్, పప్పు నీళ్లు, గంజి, వెజిటేబుల్ కానీ చికెన్ సూప్ కానీ, మామూలుగా అన్నము, కాయగూరలు, పప్పుచారు, పెరుగు. విరోచనాలకి ఒకే ఒక మందు ఉందండి. ఏంటిదో చెప్పగలుగుతారా మీరు? అది నథింగ్ బట్ ORS అండి. ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్. చిన్న సాచెట్, అదేమో ఒక గ్లాస్ నీళ్ళలో ఒకసారి కలిపేసుకుని మీ దగ్గర పెట్టుకుని కొంచెం తాగిస్తూ ఉండాలి. ఇంకోటి పెద్ద ప్యాకెట్స్ ఉంటుంది, అది 1 లీటర్ నీళ్ళలో కలిపి మీ దగ్గర పెట్టుకుని అప్పుడు కొంచెం తాగిస్తే నీరసపడకుండా ఉంటారు. ప్రపంచంలో ORS కనిపెట్టినాక మరణాలు చాలా వరకు తగ్గినాయండి. ఇది తెలవక చాలా మంది విరోచనాలు అవుతున్నప్పుడు నీళ్లు తాగిస్తే ఇంకెక్కువ అవుతాయి అని చెప్పి నీళ్లు తాగించకుండా ఉంటున్నారు. ఇది చాలా ప్రమాదకరం అండి. ఇది డిహైడ్రేషన్ దారితీస్తుంది. డిహైడ్రేషన్ ప్రథమ శత్రువు అండి. ORS అనేది మన ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చండి. ఒక గ్లాస్ నీళ్ళల్లో చిటికెడు ఉప్పు, గుప్పుడు పంచదార కలిపి ఎప్పుడైనా సరే ORS పౌడర్ మనం కలుపుకుని తాగితేనే కరెక్ట్ గా వస్తుంది. మనకి కలుషిత ఆహారం వల్లనే విరోచనాలు అవుతాయండి. సో మనం బయట ఎక్కువ తినకుండా ఉంటేనే మంచిది. మనం ఇంట్లో చేసుకున్నదైనా సరే ఒకవేళ నిల్వ ఆహారం పెట్టుకొని ఉంటేనే మంచిది. ఒకవేళ పెట్టాల్సి వస్తే అది డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టి వేడి చేసినాకే మనం తినాలి. పెద్దవాళ్ళకి మళ్ళీ కాదండి, పిల్లలకి మోషన్స్ పట్టుకుంటే వెంటనే తగ్గవు. ఎందుకంటారా, వాళ్ళ పేగు చాలా సున్నితంగా ఉంటుంది. మోషన్స్ తగ్గడానికి టైం పడుతుంది, ఓపికగా ఉండాలి. మోషన్స్ అవుతున్నప్పుడు కింద నుంచి ఎంత నీరు పోయిందో మనం పైనుంచి అంత ఇవ్వగలిగితే డిహైడ్రేషన్ రాకుండా ఉంటుంది. రక్త విరోచనాలు, బంక విరోచనాలు, బాగా నొప్పిగా ఉన్నా, విపరీతమైన జ్వరం వచ్చినా, నోరు పొడారిపోయినా, కళ్ళు గుంటలు పడిపోయినట్టున్నా, నీరుడు సరిగ్గా జరగకపోయినా, ఇవన్నీ డిహైడ్రేషన్ లక్షణాలండి, ఇన్ఫెక్షన్ సంకేతాలు. ఇటువంటిప్పుడు మీరు డాక్టర్ని సంప్రదించాలి. మన బాడీలోకి ఏదైనా పడని ఆహారం గానీ నీరు గానీ మనకి బాడీలోకి ఎంటర్ అయినప్పుడు సో అది బాడీ బయటికి తోసేయడానికి ప్రయత్నిస్తుందండి. సో ఫస్ట్ పిల్లలకి వాంతులు అవుతున్నాయి అంటే నెక్స్ట్ మోషన్స్ కూడా అవుతాయి. సో విరోచనాలు ఎన్ని అయినాయి అనేది లెక్క కాదండి. విరోచనాలతో పాటు నీరు కూడా ఎంత పోతుంది అనేది ఇంపార్టెంట్. పళ్ళు వస్తే విరోచనాలు అవుతాయి అనుకుంటారు, కానీ ఇది అపోహ మాత్రమేనండి. దీనికి సంబంధం లేదు. కానీ ఇండైరెక్ట్ గా ఒక్కోసారి పళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు దురదగా ఉండి అవి నోట్లో పెట్టుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. విరోచనాలు అవుతున్నప్పుడు యాంటీబయాటిక్స్ మరియు కాంబినేషన్స్ వాడుతున్నారండి. చాలా వరకు అవసరం లేదండి. మోషన్స్ మెయిన్ గా వైరల్ ఇన్ఫెక్షన్స్ వలన అవుతాయి. వైరల్ ఇన్ఫెక్షన్స్ కి ఏమి మెడిసిన్స్ వాడవసరం లేదు. ORS ఒకటి, మంచి ఆహారము, జింక్ సప్లిమెంట్లతో చాలా వరకు వ్యాధిని అరికట్టవచ్చండి. మోషన్స్ అవ్వకుండా ఉండటానికి రోటా వైరస్ వ్యాక్సిన్ అని వేస్తున్నారండి. ఈ వ్యాక్సిన్ వలన చాలా వరకు విరోచనాలు అవటం పిల్లల్లో తగ్గిందండి. ఎక్స్క్లూజివ్ గా తల్లిపాలు ఇవ్వటం 6 నెలల వరకు, తర్వాత కూడా 2 సంవత్సరాల వరకు తల్లిపాలు కంటిన్యూ చేయటం, బయట ఆహారం తినకుండా ఉండటం, కాసి చల్లార్చిన నీళ్లు గానీ మినరల్ వాటర్ గానీ తాగటం, ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవటం వల్ల చాలా వరకు విరోచనాలు అవ్వకుండా మనం కాపాడుకోవచ్చండి. ఒకవేళ విరోచనాలు అయినా కూడా ORS ద్రావణం మన ఇంట్లో తయారు చేసుకుని గానీ WHO ORS గానీ తాగించడం వల్ల మరియు సరైన ఆహారము, ప్రోబయోటిక్స్ ఇవన్నీ ఇవ్వడం వల్ల కూడా విరోచనాల నుంచి కాపాడుకోవచ్చు.